అపవాది అనుకుంది యేసు ప్రభువాన్ని ఆపగలను అనుకుంది, ఆపలేకపోయింది. మరణంతో ఆపుదామనుకుంది, ఆపలేకపోయింది. ఇప్పుడు చూడండి స్ట్రాటజీ మారింది. సరే ఈ నెట్టు చంపలేను, మరి ఇంకేం చేయాలి? ఈయన చిన్నప్పుడు చంపలేకపోయాను, మరి పెద్ద అయినాక చంపలేకపోయాను, ఏం చేయాలి? వాడి దశ చెడిపోయిన బుర్ర కదా అపవాదిది. ఏం చేశాడు చెప్పండి? ఆయన చుట్టూ ఒక మతం అల్లాడు, సువార్తను చెడగొట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇలాంటి వ్యక్తిని చూసారా మీ జీవితంలో? మీరంటే కోపం, మీకు కాలడ్డు పెడతాం, మీ యొక్క అభివృద్ధిని చూడలేక ఓర్చుకోలేక ఏడ్చేవాళ్ళు చూసారా ఎప్పుడన్నా? యేసు ప్రభువారిని ఆపలేక ఇంక ఏమి చేయలేక యేసు ప్రభువారు వేషం వేసుకొని యేసు ప్రభువారి చుట్టూ ఒక మతం అల్లి మానవుల్ని దొంగ రక్షణలోకి తీసుకెళ్తున్నాడండి. వాళ్ళు ఎన్ని రాంగో చెప్తా చూడండి. వాళ్ళ సువార్త రాంగు, వారి యేసు ప్రభువారు రాంగు, అంటే ఫేక్ యేసు ప్రభువారు అన్నమాట. వాళ్ళ ఫెస్టివల్స్ రాంగు, వాళ్ళు వర్షిప్ చేసే దినము రాంగు, వాళ్ళ డాక్ట్రిన్స్ రాంగు, వాళ్ళ పద్ధతులు ఆచారాలు రాంగు, వాళ్ళ ప్రార్థన రాంగు, వాళ్ళ ఆరాధన రాంగు. అన్ని రాంగ్ వేలో ఒక మతంలో క్రియేట్ చేసి వాళ్ళందరినీ మభ్యపెట్టి మాయ చేసి మేమందరము యేసు ప్రభుతోనే ఉన్నాం అనుకునేలాగా చేస్తున్నాడండి. ఎంత గ్రాండ్ డిసెప్షనో ఆలోచించండి. ప్రకటన గ్రంథము 12:9 రాయబడి ఉంది ఈ అపవాది గురించి. చదువుదాం చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చూడండి దానికి ఎన్ని పేర్లు, దాని యొక్క ఫ్యూచర్ ఇక్కడ రాశారు, కానీ దాని టైటిల్స్ చూడండి. ఆదాము అవ్వని మోసం చేసిన ఆ సర్పమే ఇప్పటి వరకు కూడా మానవులందరినీ మాయ చేస్తూ ఉన్నది, మోసం చేస్తూ ఉన్నది. వాళ్ళ సువార్త సిలువ సువార్త, వాళ్ళ దేవుడు త్రిత్వం. ఎన్ని రాములని చూడండి. వాళ్ళ ఫెస్టివల్స్ క్రిస్మస్, లెంట్, ఈస్టరు, గుడ్ ఫ్రైడే, న్యూ ఇయర్ బైబిల్లో లేవండి. అపవాది అంతేనండి, మాయ. వాళ్ళు వర్షిప్ చేసేది ఆదివారంకు ఆజ్ఞ లేదు బైబిల్లో. ఆదివారం యేసుప్రభువు వారు తిరిగి లెగవలేదు మరణం నుంచి. చదువు వచ్చిన వాళ్ళు చదువుకోండి జాగ్రత్తగా. తప్పు సిద్ధాంతాలన్నీ చెరగా చేపట్టుకోవడం. ఏం మాట్లాడతారు? అది తప్పే. చెరగా చేపట్టుకెళ్తామంట. నరకం అంటే తప్పు, స్వర్గం అంటే తప్పు, దేవదూతలు అంటే తప్పు, ఆత్మలు అంటే తప్పు, అన్ని రకాల రాంగ్ సిద్ధాంతాలు వేసుకున్నారండి వీళ్ళు. బైబిల్లో లేవు. వీటినన్నిటినీ మనిషి సృష్టించిన పద్ధతులు అని చెప్పొచ్చు మనం. యేసుప్రభువు వారు ఏమన్నారు? మానవులు కల్పించిన పద్ధతులు దేవుడు కల్పించారని చెప్పేసి వాటిని ఫాలో అవటం నన్ను వ్యర్థం ఆరాధిస్తున్నారు మీరు అన్నాడు. ప్రార్థనలు అండి, ప్రార్థనలు. ఏమని ప్రార్థన చేస్తారు? అమ్మా మరియమ్మ తల్లి నువ్వన్నా చెప్పమ్మా. బైబిల్లో ఎక్కడుందండి మరియమ్మ తల్లి ప్రార్థన? తర్వాత పరిశుద్ధులకు ప్రార్థన అంట.